తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ గర్భగుడిలో అనాధికారికంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అవినాష్ అనే పరిచారకుడు 4 ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి తమ్ముడు కుమారుడు అవినాష్ అని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక బాబుస్వామి అండతో ఇంతకాలం పరిచారకుడిగా పనిచేశాడని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. అవినాష్తో పాటు మరో అర్చకుడు కూడా పూజలు, తీర్థం, వాహన సేవల్లో పాల్గొన్నారని గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, 4 ఏళ్లుగా ఒక అపరిచాకుడు సంబంధించి కూడా ఒక వ్యక్తి అందులో పనిచేయడం అనేది దారుణం. అసలు ఎందుకు విజిలెన్స్ అధికారి గుర్తించలేదు? ఇప్పుడు ఎలా బయటపడింది ఈ విషయం? ఎస్ఐ ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతటి విశిష్టత ఉందో అంత సేమ్ అలాంటి విశిష్టతే పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా ఉంది. పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే అర్చకులు కానీ వారు ఎవరు కూడా వారు చెప్పిందే శాసనం అనే విధంగా వ్యవహరిస్తూ వస్తుంటారు. ముఖ్యంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి బాబుస్వామి అనే ప్రధాన అర్చకుడు తాను చెప్పిందే వేదం అనే వ్యవహార ధోరణిలో కొనసాగుతూ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత 4 ఏళ్లుగా బాబుస్వామి తమ్ముడి కుమారుడైనటువంటి అవినాష్ అనే అతన్ని కూడా దాదాపు అర్చకుడు కాకపోయినా కూడా అర్చకుడు డ్యూటీ విధులు నిర్వహిస్తూ అలాగే పూజా కైంకర్యాల్లో పాల్గొంటూ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేస్తూ భక్తులకు వచ్చే తీర్థప్రసాదాలు అందజేయడము, అలాగే వాహన సేవ వాటిల్లో పాల్గొనడము, ఇలాంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామివారి ఆలయంలో టీటీడీ లాంటి పెద్ద విశిష్టతమైన ఆలయాల్లో ఇలాంటి నకిలీ అర్చకులన్నీ కూడా చెప్పొచ్చు వీళ్ళని. బహుశా ఇలాంటి అర్చకత్వం టీటీడీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి బంధువు తమ్ముడి కొడుకుని స్వామివారి ఆలయంలో అమ్మవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా పదే భక్తులు అయితే ప్రశ్నిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అయితే ఇటీవల కాలంలో గత వారం 10 రోజులుగా అర్చకుల మధ్య విభేదాల కారణంగానే ఈ విషయం బయటపడిందని చెప్పి కూడా స్పష్టమవుతా ఉంది. బాబుస్వామికి అలాగే ఇంకొక స్వామి శ్రీనివాస దీక్షితులు అనే స్వామికి ఇద్దరికి మధ్య విభేదాల కారణంగానే ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తున్న క్రమంలోనే బ్రహ్మోత్సవాల నిర్వహణ విధానంలో వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి విభేదాలు క్రమంగా పెరిగాయి. ఈ విభేదాల క్రమంలోనే అనధికారిక పరిచారకులు ఆలయంలో పనిచేస్తున్నారని చెప్పి కూడా విషయం బయట విజిలెన్స్ అధికారులకు తెలిసింది. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనూహ్యమైన విషయాలు అయితే బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ఆలయంలో పరిచారకుడిగా వ్యవహరిస్తూ అన్నింటినీ చలామణి చేస్తున్నటువంటి విధుల్ని ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా అనుమతిస్తారు? విజిలెన్స్ అధికారులు ఎందుకు ఇన్ని రోజులు పట్టించుకోలేదు? నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అని టీటీడీ ఉన్నతాధికారులు సైతం అటు టీటీడీ ఉద్యోగులను, ఆలయ అధికారులను, అలాగే విజిలెన్స్ అధికారులను అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి లోపభూయిష్ట విధానం ఎందుకు కొనసాగుతూ ఉంది? విజిలెన్స్ అధికారులు ఉన్నా కూడా బయట వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండడం ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకుండా పోయారనే విధానం పట్ల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు అవినాష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబుస్వామితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగానే ఇలాంటి బయట వ్యక్తులందరూ కూడా ఆలయంలోకి ప్రవేశించి బ్రాహ్మణ అర్చకత్వంతో కూడా అర్చకులతో పాటు వెళ్ళి ఆలయంలో పూజా కైంకర్యాలు, అలాగే భక్తులకు ఇచ్చే ప్రసాదాల వితరణ, అలాగే స్వామివారి వాహన సేవ కైంకర్యాలు అన్నింటిలో కూడా పాల్గొంటున్నారని చెప్పేసి భక్తులందరూ విశ్వసిస్తున్నారు. ఆ మేరకు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. సాయి. రైట్ రవర్మ, థ్యాంక్ యూ.